కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతాంబ పలుకు అంబ పలుకు దేవి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత ఓం శక్తి అంబవారు ఈ సంవత్సరంలో 2024లో ఈ జనవరి టైం నుంచి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూసి చెప్పమ్మా. ఓం నమ శివాయ, సమ్మక్కాయ నమ, సారలమ్మాయ నమ, వనదుర్గాయ నమ, లక్ష్మీదేవి సమ్మక్క తల్లి సారలమ్మ వనదేవత. ఈ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము. ఈ రాశి వాళ్ళకి ఆదాయము 2, ఖర్చు 8, రాజపూజిత 7, అవమానాలు 3. ఈ పేరు గల్ల వాళ్ళకి, ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరములో కొత్త సంవత్సరము 2024 నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి. మరి ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా నిండుకొండ హృదయం అంటారు. అంటే అంత హై లెవెల్గా ఉండదు, అంత డౌన్గా ఉండదు. సంపాదిస్తారు, భోజనం ఖర్చు దానికే పోతుంటుంది. కాబట్టి ఎదుటివాడి మాటలు బాగా నమ్ముతారు వీళ్ళు. ఎవరు ఏది చెప్పినా కూడా అదే ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. గొర్రె పోకటి అంటారు. అంటే ఏదైనా ఒక గొర్రె పోయిందనుకో అదే విధంగా అదే సార్లు వెళ్ళిపోతుంటారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా స్నేహ ధర్మాలు కానీ పార్ట్నర్షిప్లో కూడా ఎక్కువగా ఉండకూడదు. బంధుమిత్రులతో ఉన్నంతవరకే ఉండాలి. అతిగమించిన స్నేహం కానీ అతిగమించిన సావాసం కానీ ప్రాణానికి మోసం. మరి రేపు చేయాల్సిన పని, రేపు చేయాల్సిన బిజినెసు, మరి ఈ రోజు వరకు ఎవరికి ముఖ్యమైన వాళ్ళకి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పుకోకండి. మరి ఇప్పుడు టయాలు కూడా కొంచెం అంత అనుకూలంగా లేవు. మరి ఈ రాశి వాళ్ళకి నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. భార్య భర్తల్లో కానీ ప్రేమించే స్త్రీల వల్ల కానీ చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు కొన్ని ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి స్త్రీల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. స్నేహం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి అప్పులు ఇచ్చే కాడు కానీ తీసుకునే కాడు కానీ దాంట్లో కూడా చాలా వరకు జాగ్రత్త పడాలి. మరి ఈ రాశి వాళ్ళకి స్థాన మార్పు, ఇల్లు కట్టడం, గృహాలు కట్టడం, ప్లాట్లు తీసుకోవటం, స్థలాలను ఉన్న స్థలాలను మార్చి మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద స్థలాలు కొనుక్కోవటం, భూములు మార్పిడి చేయటం, భూములు డెవలప్మెంట్ చేయటం, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ బిజినెస్లో కానీ చదువులో కానీ పెద్ద పెద్ద విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు మీకు అంత టైం అనేది అంత అనుకూలంగా ఉండలేదు. ఎందువల్ల అంటే మీ మీద ఏలునాటి శని తిరుగుతుంది. మరి ఆ ఏలునాటి శని వల్ల మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం అయినట్టుగా అవుతుంటుంది, మళ్ళా దగ్గరికి వచ్చి బ్రేక్ అయిపోతుంటుంది. దగ్గరికి వస్తుంటుంది, మళ్ళీ బ్రేక్ అయిపోతుంటుంది. అలా బ్రేకు కాకోకుండా మీకు మెయిన్గా మీకు నవగ్రహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తర్వాత మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద కొంతమంది ప్రయోగాలు కొన్ని కనబడుతున్నాయి. ఏది కొన్ని పూజలు చేసి, మంత్రాలు చేసి, కొన్ని అక్షింతలు మన ఇంట్లో వేయటం, కొన్ని నిమ్మకాయలు మన ఇంట్లో వేయటం, దానివల్ల మన ఇంట్లో ఆరోగ్యం కొంచెం బాగోకుండా ఉండటం, పిల్లగాళ్ళ చదువులో కొంచెం మందం కావటం, మానసికంగా కొంచెం బాధపడుతూ, మరి ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలా అని మనసులో బాధపడుతూ టెన్షన్ పడుతూ చాలా వరకు అధోగతి పాలవుతుంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా, ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని మీరు సంప్రదించండి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మరి వాళ్ళకి అనుకోకుండా ఒక లక్కు కూడా తగిలేట్టుగా కనబడుతుంది. అంటే లక్కు అంటే అదృష్టము బాగుంటుంది. అది ఉగాది దాటిన తర్వాత,
ఉగాది దాటిన తర్వాత మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాది నూతన సంవత్సరం. ఆ నూతన సంవత్సరం నుంచి నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు కొన్ని అభివృద్ధి చేయాల్సిన కొన్ని ఉన్నాయి. మీ జాతక బలంలో చూసుకుంటే మీరు ఎక్కడికి పోయినా ఏ చిన్న బిగినిస్ చేసినా కూడా మంచి డెవలప్మెంట్ అయ్యే తెలివితేటలు మీకు ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఆ తెలివితేటలతోనే మీరు దాన్ని సాధించుకోగలుగుతారు. కాబట్టి మీకు ఆ భగవంతుడు దయ వల్ల మరి భూమిలోనే మీకు బంగారం దొరికే ప్రాప్తి కనబడుతుంది. ఆ భగవంతుడు దయ వల్ల మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా భూమిలో కానీ, ఇంట్లో కానీ, ఏ రూపంలో కానీ ఒక రూపంలో మీకు అదృష్ట గడియలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి. అది మీ జాతక బలంలో కనబడుతుంది. మీరు ఊహించరు, ఫలానా టైంలో ఫలానా మాకు ఇట్లా ఎదురవుతుంది, ఫలానా పని వల్ల ఫలానా చేయబోతున్నాం అనేది కూడా మీరు ఊహించరు. అది మీకు ఊహించింది కూడా అనుకోకుండా టాక్కని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శ్రీ వెంకటేశ్వర గుడికి వెళ్ళి 11 ప్రదర్శనలు చేయాలి. 11 ప్రదర్శనలు చేసిన తర్వాత మీరు శనివారము అట్లా ఒక 7-8 శనివారాలు మీరు 7 శనివారాలు చేయాలి. 7 శనివారాలు మన ఇంట్లో ఆ స్వామి పటం పెట్టుకొని ఆ స్వామికి ఒక 7 దీపాలు వెలిగించేసి, ఏది బియ్యం పిండితోని తయారు చేసిన ప్రమిద అంటే మట్టి ప్రమిద కాదు, బియ్యంతో తయారు చేసిన ప్రమిదని బియ్యం పౌడర్ తెప్పించేసి దాన్ని మెత్తగా నీళ్ళు పోసేసి మంచిగా మన జ్యోతి మాదిరి తయారు చేయాలి. అలాగే 7 తయారు చేయాలి. 7 తయారు చేసి 3 రకాల పూలు పెట్టేసి 3 రకాల పండ్లు పెట్టి ఈ 7 దీపాలు వెలిగించేసి మనసు పూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామి పూజని మీరు తప్పకుండా చేయాలి. పూజ అంటే ఇదే చేయాల్సిన విధానము. దానికి గోవిందనామాలు చదువుకోవటమే. ఆ గోవింద స్వామిది అష్టోత్తరం చదువుకోవటమే. ఆ గోవిందనామం అష్టోత్తరం చదివిన తర్వాత మీరు మళ్ళా తెల్లారి లేచిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసేసి ఒక పక్కన పెట్టాలి. అవన్నీ తీసేసి ఒక కవర్లో పెట్టాలి. మళ్ళా శనివారం రోజు మళ్ళీ అదే విధంగా చేయాలి. అలాగా 1, 2, 3, 4, 5, 6, 7 శనివారాలు కరెక్ట్గా చేయాలి. మీరు ఈ 7 శనివారాలు మీరు తప్పకుండా చేస్తే తప్పకుండా మీకు అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగము, మనశ్శాంతి అన్ని విధానాలుగా చాలా వరకు బాగుంటుంది. మీకు గతములో స్త్రీ విషయాలలో ఉండాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా కొన్ని దూరం అయిపోతాయి. కొన్ని స్నేహధర్మంలో కూడా కొత్త స్నేహాలు కొన్ని కలుస్తాయి. కొన్ని పనులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన కార్యక్రమం, చేసే పనులు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికైనా సరే ముందే మీ ప్లానింగ్ని ఎవరికీ చెప్పొద్దండి. కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు అన్ని మంచి విధానాలు, మంచి తెలివితేటలు, మంచి ఆలోచనలు, మంచి చదువులో కానీ, వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, విదేశాల ప్రయాణంలో కానీ, కుటుంబంలో వ్యవసాయంలో కానీ మీకు కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద మీ మైండ్లో ఉండాల్సిన ఆలోచనలు తప్పకుండా జయప్రదం అవుతాయి. కాబట్టి మీ మైండ్లో ఉండాల్సిన ఆలోచన ప్రకారంగా మీరు చేస్తేనే సెట్ అవుతాయి. మరి మీకు పార్ట్నర్షిప్లో ఉండవలసిన వాళ్ళ మైండ్లో వేరే విధానాలు, వేరే ఆలోచనలు కొన్ని ఉంటాయి. కాబట్టి మీకు వాళ్ళకి పొత్తు కలిసిందిరా అంటే వాళ్ళ విధానం వేరే ఉంటుంది, మీ ఆలోచన వేరే విధంగా ఉంటుంది. మీ ఇద్దరికి పొత్తు కలవదు. దానివల్ల మీకు చేసే కార్యక్రమం బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కష్టపడి మళ్ళీ అక్కడో ఇక్కడో డబ్బులు తెచ్చుకొని మళ్ళీ ప్రయత్నిస్తారు. మళ్ళీ ప్రయత్నించినా కూడా మళ్ళీ అదే విధంగా మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. ఆ విధంగా మీకు బ్రేక్ అవుతుంది. కాబట్టి ఆ బ్రేక్ మీకు కాకోకుండా మీ అందరికీ కుటుంబంలో పిల్లలు, కుటుంబం ఆరోగ్యాలు బాగుండేట్టుగా వాళ్ళ చదువుల గురించి, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాల గురించి, చేసే పనులు, చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మీ మనసులో ఉండాల్సిన తెలివితేటలు, ఆలోచనల్ని ఎదుటి వాళ్ళకి చెప్పొద్దండి. నేను చెప్పిన ప్రకారంగా ఈ 7 వారాలు పూజ మీరు చేయండి. మీకు ఇంకా ఉన్న సందేహాలు, డౌట్ కానీ, మీ జాతకం గురించి,
మీ కుటుంబం గురించి, మీ వ్యవసాయం గురించి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా కూడా, మీ భార్య భర్తల్లో కూడా పర్సనల్ ప్రాబ్లాలు ఉన్నా కూడా, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము సాల్వ్ చేయగలుగుతాము, మేము చెప్పగలుగుతాము. దానికి తగ్గ పూజ కార్యక్రమాలు మేము చేయగలుగుతాము. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ దోషాలని తీసేసి పూజ చేసి తీసేయగలుగుతాము. కాబట్టి ఈ కింద ఉన్న నెంబర్కి మీరు తప్పకుండా సంప్రదించి మీరు మమ్మల్ని కలవండి. మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ సందేహం ఉన్నా కూడా మేము తప్పకుండా మీకు హెల్పింగ్ చేస్తాము. కాబట్టి ప్రజలందరూ బాగా ఉండాలని సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై గోవిందాయ నమః, వెంకటేశ్వరాయ నమః, వేడుగొండలాయ నమః.